నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారు త్రివిక్రమ గారి కాంబినేషన్లో అద్దరిపోయే సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంతకీ దీన్ని ఎవరు అనౌన్స్మెంట్ చేశారంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. అసలుకి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమైంది, త్రివిక్రమ గారు ఏ హీరోతో ఫస్ట్ చేయాలనుకున్నారు, ఇవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీ రామారావు గారు ఇప్పటికే వార్ 2 సినిమాని ఫినిష్ చేసి మన ప్రశాంత్ నీల్ గారితో డ్రాగన్ అనే సినిమాని తీస్తున్నారు. అది కూడా దాదాపుగా మంచి రసవత్తరంగా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా అయిపోయిన తర్వాత దేవర సినిమా కానీ, నెల్సన్ సినిమా కానీ, మన త్రివిక్రమ్ గారి సినిమా కానీ ఉంటుందని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇందుకు ఈ సినిమా బ్యాక్గ్రౌండ్కి వద్దాం. ఒక 2-3 నెలల క్రితమే త్రివిక్రమ గారు మాటల మాంత్రికులు త్రివిక్రమ గారు ఇలా చెప్పారు, ఇంతప్పటికి ఏ సినిమాలో టచ్ చేయని ఒక దేవుడి క్యారెక్టర్ని మా సినిమాలో చూపిస్తున్నాం, అద్భుతమైన మైథలాజికల్ స్టోరీ అని చెప్పారు. అప్పుడు అందరూ కూడా ఆరా తీస్తే అది కంపల్సరీ మన కార్తికేయ స్వామి స్టోరీ అయి ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు ఆ అంచనాలను నిజం చేస్తూ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఇలా సెలవిచ్చారు, మా అన్నయ్య స్టార్ మన కార్తికేయ నాకు ఇష్టమైన దేవుడు, నాకు ఇష్టమైన హీరో, ఆ ఇష్టమైన దేవుడు పాత్రలు నటిస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉందని తన ట్విట్టర్లో ఇవన్నీ పోస్ట్ పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఈ నెటిజన్స్ అందరూ కూడా ఆ ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అని, ఆ ఇష్టమైన గాడ్ కార్తికేయ అని వీళ్ళందరూ తెగ పుకార్లు షికారులు చేసుకుంటున్నారు. ఏదైనప్పటికీ ఈ సినిమాని త్రివిక్రమ్ గారు ఫస్ట్ అల్లు అర్జున్ గారు తీయాలనుకున్నారు. మరి అల్లు అర్జున్ గారు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయి అతను అట్లీతో సినిమా చేస్తున్నారు, ఫ్యాన్ వరల్డ్ సినిమా. సో అది ఇప్పుడు అయ్యేటట్లేదు. అందుకని త్రివిక్రమ్ గారు ఈ సినిమా కూడా ఎన్టీఆర్ గారికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకని ఈ సినిమా 100% త్రివిక్రమ గారు, ఎన్టీఆర్ గారు, నాగవంశీ గారు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో కార్తికేయ స్వామికి సంబంధించిన మైథలాజికల్ సినిమా రాబోతుందని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదే కానీ నిజమైతే ఎన్టీఆర్ గారికి మరి బ్లాక్ బస్టర్ ఇస్ట్ త్రివిక్రమ్తో గ్యారంటీ అని అందరూ కన్ఫామ్గా నమ్ముతున్నారు. జై ఎన్టీఆర్.